ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనం చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని ఆయనకి లేఖనాలు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథము 95 అధ్యాయం 2 వచనం. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చుదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానం చేయుదుము. అంత కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, ఆయన సన్నిధిలోనికి రావడానికి, కీర్తనలు పాడడానికి, ఆయన పేరిట సంతోషగానం చేయడానికి, ఆయన యొద్ద నుంచి నువ్వేం పొందుకున్నావు? ఈరోజు కారణం ఏదైనప్పటికీ నీ బలాన్ని అధికం చేసేటువంటి దేవుడి సన్నిధిలో కృతజ్ఞతలు చెల్లించడం ద్వారా అవి ఎక్కువ లాభాన్ని ఇస్తాయని ఈరోజు నువ్వు తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు మనస్ఫూర్తిగా పాటలు పాడుతావో, మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తావో, మనస్ఫూర్తిగా దేవుడి యొక్క వాక్యాన్ని వింటావో, నీ హృదయంలో నుంచి ఖచ్చితంగా కృతజ్ఞత అనేది పొంగడం ప్రారంభిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి బంధకాలు కలిగినటువంటి స్థితి భూమి మీద అనేక మందిని ఆవరిస్తూ ఉన్నప్పుడు, కీర్తన గ్రంథము 103 అధ్యాయం 14 వచనాలు, మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసి ఉన్నది, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుక మనల్ని ఆయన అర్థం చేసుకుంటూ ఉన్నాడు, మన పరిస్థితులన్నిటిలోనూ అర్థం చేసుకుంటూ ఉన్నాడు. అలాగని క్రమంగా నడిపించడం విషయంలోని దేవుడైతే వెనకంజ వేయడు. అర్థం చేసుకొని నేను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు కూడా గ్రహించుకొని నువ్వు నడవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైనా ఆయన అప్పగించినప్పుడు అది మనస్ఫూర్తిగా చేయండి, సంతోషంగా చేయండి. చివరికి నీ కోసం ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా నువ్వు దాన్ని మనస్ఫూర్తిగా చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఇస్సాకైతే ఆ సంవత్సరం విత్తనాలు వేశాడు, అతడు దీవించబడ్డాడు. అక్కడి నుంచి అతడు క్రమక్రమంగా దీవించబడ్డాడు. ఎంత క్రమక్రమంగా అతడు దీవించబడ్డాడంటే శత్రువులు అతను చూసి అసూయ పడేటంతగా అతను దీవించబడ్డాడు. అయితే ఒక విషయాన్ని కానీ మనం గ్రహించుకోగలిగితే అతడు ఎంతో కృతజ్ఞతతో కదిలింపబడి ఉంటాడు కదా, దేవుడు తనకి ఇచ్చినటువంటి మేలుని బట్టి. ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో కీడుని మన భుజాల మీద మనం మొయ్యం, కీడుని అత్యధికంగా ప్రేమించాం, కీడుని బట్టి మనం ఆనందించాం. సాతానుడు మనం మోసపరుస్తున్న కొద్దీ ఆ మోసంలో మనం ఇంకా ఉండిపోతూ ఉండం. కృతజ్ఞతలు కలిగి ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అన్ని విషయాల్లో గ్రహింపు కలిగినటువంటి వారుగా మనం మారిపోతాం. ద్రోవ పక్క నుంచి రాతి నెలలోనికి, రాతి నెల నుంచి ముళ్ళపొదల్లోనికి, ముళ్ళపొదల్లోనికి, మంచి నెలలోనికి నువ్వు నడిపించబడడం ప్రారంభిస్తూ ఉంటావు. కనుక ఈ ఉదయకాలం కానీ నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన ఎలాంటి కృపని ఇస్తున్నాడు అన్నది నువ్వు తెలుసుకోవాలి కదా. కాబట్టి ఎవరైతే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటారో వారు ఖచ్చితంగా గొప్ప లాభాన్ని దేవుడి వల్ల వారు పొందుకుంటూ ఉంటారు. కనుక దేవుడికి నేను అభివృద్ధి పరచడానికి ఎంతో ఇష్టంగా ఉంది. నువ్వు మంచి నెలగా ఉండాలని అతను కోరుకుంటూ ఉన్నాడు. నీ హృదయం ఆయనకు ఆహ్లాదకరంగా ఉండాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు వేరే వారితో నిన్ను పోల్చడు. తన దృష్టిలో నువ్వేమై ఉన్నావో అలాగే ఉండాలని కోరుకుంటాడు. నీవు కూడా ఇతరులతో నిన్ను పోల్చుకోకుండా ఇతరులు దీవించబడుతూ ఉంటే వారిని బట్టి నువ్వు బలహీనమైపోకుండా దేవుడు నిన్ను దేనికోసమైతే పిలిచాడో దాని కొరకు జీవించడానికి ఆయన చెప్పినట్టు రీతిగా అది కష్టతరమైన అలా జీవిస్తూ మనస్ఫూర్తిగా నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. 300 ధ్యానాలు ఖరీదు చేసేటువంటి మిక్కిలి విలువైన ఒక అత్తరు బుడ్డిని ఒక ఆమె పగలగొట్టింది. అది ఎంతో విలువైంది. 300 ధ్యానారాలు ఏ తలపైన పోసింది, పాదాలపైన పోసింది, తన తల వెంట్రుకలతో తుడిచింది. అది ప్రభువుకి ఎంతో ఇష్టంగా అనిపించింది. అందరూ అన్నారు, ఎందుకు అంత డబ్బు, ఎందుకు అంత డబ్బు, ఎందుకు అంత డబ్బు ఖర్చు పెట్టారు, పేదలకు ఇస్తే బాగుంది కదా. ప్రభు ఎందుకు సంతోషించారంటే అది మంచి స్మెల్ వస్తుందని దానికోసం అతను సంతోషించలేదు. ఈమె తన శక్తి కొలత చేసి నా భూస్థాపన నిమిత్తమే నన్ను ముందుగా అభిషేకించిందని అతను చెప్పాడు. ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ చేసింది జ్ఞాపకార్థంగా ముందుగా ప్రకటించబడుతుందని చెప్పాడు. కాబట్టి ఈరోజు ప్రభు హృదయంలో ఆయన ఆలోచనలు బట్టి చేసినప్పుడు దేవునికి ఎంతగానో సంతోషం కలుగుతుంది. అది నీకు మేలు కలుగు చేస్తుంది, అత్యధికమైన బలాన్ని ఇంకా నీకు ఇస్తుంది. కనుక ఉదయకాలాన్ని నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, ఎల్లప్పుడూ చెల్లించు. ఆయన ఏం చేసినా చేయకపోయినా చెల్లించు. నిన్ను సజీవంగా ఉంచాడు, దాన్ని బట్టి నువ్వు అత్యధికంగా ఆయన స్తుతించు. ప్రభా మీ దయగలిగిన హస్తాలకు తండ్రి శ్రమలు అప్పగించుకుంటుండగా నీ గొప్ప కృప ప్రభా ప్రతి ఒక్కరిని ఆవరించినట్లుగా సహాయం దయచేసి బలపరిచి స్థిరపరిచి గొప్ప కృపతో నింపమని
దేవ ఇంకా అత్యధికంగా కృతజ్ఞతాస్తులు చెల్లించడానికి వారికి బలాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.